సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అను లవ్ 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 ఎక్కడ చూడు లవ్ అనే పదం వింటూనే ఉంటాం. నిజంగా లవ్ అనే పదానికి అర్థం లేకుండా అయిపోయింది అసలు. లవ్ అంటే ఏంటి అసలు అర్థం లవ్ లేదు. అంటే ఏంటి అసలు? ఏ ఏజ్ నుంచి లవ్ చేయాలి? అవును ఈ లవ్ చేసినప్పుడు ఎలా ఉండాలి? ఏది క్లారిటీ లేదు. అవును చిన్న పిల్లల్ని కదిలించిన, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లల్ని కదిలించిన నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఏంటి అసలు? అది సోషల్ అంటే మూవీస్ ప్రభావమా, లేకపోతే ఆ. సోషల్ మీడియా ప్రభావమా, లేకపోతే ఈ మధ్యన రీల్స్, ఇంకా Correct. రీల్స్ లో అసలు ఎన్ని అసలు చెయ్యని చండాలాలు లేవు ఆ రీల్స్ లోనే, అవునా కదా? నిజమే, అవును. ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువైపోయిన తర్వాత ఈ పిల్లల్లోని మార్పులు వచ్చేస్తున్నాయి. లేకపోతే అసలు లవ్ అనేది స్కూల్ టైంలో అసలు లవ్ అనేది హోంవర్క్లు చేయకపోతే టీచర్లు తిడతారు, ఇందు మీద ఫోకస్ ఆ ఉండేది భయమే, కానీ ఎగ్జామ్స్ భయము, వీటి మీద అంతేగాని homework స్కూల్లో భయం. క్లాస్ లో అమ్మాయి బాగుంది అనేది అసలు ఉంటదా? ఆ థాట్, ఆ ఏజ్ ఎంత, నిజమే అసలు అలాంటి థాట్స్ రానే రావు కదా. ఈ సోషల్ మీడియా, ఈ సినిమాల ప్రభావం ఇవన్నీ చాలా ఎక్కువైపోయి పిల్లల మీద చిన్న మనసులు, వాళ్ళకి ప్రేమ అంటే ఏంటి, ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళకి అసలు లవ్ అంటే ఏంటో తెలియట్లేదు. క్లారిటీ లేదు. అంత చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? అదొక ఆకర్షణ, తెలిసి తెలియని పసితనం. ఇంక దాని నిజమే. గురించి ఏం చెప్పాలి? అంత చిన్న పిల్లలు లవ్ అంటే దానికి అసలు ఆ వర్డ్ కి అర్థమే లేదు. లేదు అసలు అసలు అర్థమే లేదు. మినిమం ఒక ఏజ్, మినిమం 22 ఉమ్. ఆ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ Maturity. లెవెల్స్ వస్తాయి కాబట్టి, సో అప్పుడు అదైనా సరే చెప్పలేము. ఆ ఏజ్ లో కూడా అందరూ చాలా తెలివి తక్కువగానే చూజ్ చేసుకుంటున్నారు పర్సన్ని, మోసపోతున్నారు. లేకపోతే ఈ లవ్ అనే పేరుతో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఎంతమంది విడిపోతున్నారు, పెళ్లి చేసుకుని 6 నెలలు గడవకుండానే విడిపోతున్నారు. అసలు లవ్ అనే దానికి ఏమైనా మీనింగ్ అనేది ఉందా రాదా ఈ రోజుల్లో? అసలు లేదు. అదే ఏం Yeah. అర్థం కాలే. అదే. ఎవరు చూసినా నేను దాన్ని లవ్ చేస్తున్నా, నేను వీడిని లవ్ చేస్తున్నా. ఆ లవ్ అనేది అసలు అలా ఏంటి, ఎంత సెకండ్ లో ఇలా మార్చేస్తారు. ఆహా. ఇది పూర్వకాలం ఎలా ఉండేది, ఇంక దేవదాసు దేవదాసు అయిపోయి అవును. వాళ్ళ కోసము ప్రాణాలు తీసుకుని ఏవో చేసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, చిటికలో డ్రెస్ మార్చినట్టు అమ్మాయి అబ్బాయిని మార్చేస్తున్నాడు, అమ్మాయి అబ్బాయిని మార్చేస్తుంది, నిజమే, అవునా కదా? అవును. అంటే కాలంతో పాటు వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చివరికి పెద్దవాళ్ళ పరిస్థితి, పేరెంట్స్ పరిస్థితి ఎలా వచ్చిందంటే, పెళ్ళికి ముందు ఈ అమ్మాయి ఎవరితో తిరిగింది, అబ్బాయి ఎవరితో తిరిగాడు, అది దేవుడా మాకు అనవసరం, పెళ్లి చేసుకున్న తర్వాత Correct. అయినా వీళ్ళు కరెక్ట్ గా ఉంటే నిజం. చాలు. ఆ అవును. గతంలోకి వెళ్లకుండా ప్రజెంట్ ఒక్కటే నిజం. మనం ఆస్వాదిద్దాము. ఈ ప్రజెంట్ లోనైనా లైఫ్ లాంగ్ చివరి వరకు కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారా లేదా అనేది పేరెంట్స్ కి భయం పట్టుకుంది. నిజంగా పెళ్లి సంబంధాలు చూడాలంటే భయం పట్టుకుంది. అసలు ఇప్పుడు ఎక్కడ జెన్యూన్ గా ఉంది? ఉన్న అది వాళ్ళు correct. చాలా తక్కువ మంది దొరుకుతున్నారు. నిజం అదైతే. అవును. ఏ స్టోరీలు లేని వాళ్ళు అసలు దొరుకుతున్నారా చెప్పు? అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలన్నా కూడా ఏం రావట్లేదు. స్కూల్ లవ్ ఏంటి, లేకపోతే అంటే ఇవన్నీ అదంతా లవ్ ఈజ్ లస్ట్ అంటారు చూడు, అలా అన్నమాట. అది ఒక హార్మోనల్ చేంజెస్ Changes. కానీ, తెలిసి తెలియని పసితనం కానీ, ఎవరో ఒకరు చేస్తున్నారని మనం అదే, చేద్దామని correct. కానీ, ఇలాంటివన్నీ పిల్లల మనసుల్లోని నాటుకుపోతున్నాయి అవన్నీ. నాటుకుపోతున్నాయి. నిజం. అవన్నీ వాళ్ళ చుట్టూ అట్మాస్ఫియర్, వాళ్ళు చూసే ఈ ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా చేంజెస్. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే పోనీ ఆపోజిట్ సెక్స్ మీద ఒక ఆకర్షణ, ఇంట్రెస్ట్ అనేది ఉంటది. స్కూల్ పిల్లలకి ఏముంటది? అదే కదా, ఏముంటది? ఏం ఏముంటది? అర్థం కాదు అసలు. దాని లవ్ ఎలా అవుతుంది? ఏమో మరి అదే ఆ? అర్థం కాదు. ఇవన్నీ అసలు ప్రపంచం ఇంక ముందు ముందు ఎలా మారుతుందా అనేది కూడా ఎంత వింతగా ఉంది నిజంగా కదా ఇవన్నీ. అంటే ఒకటి నువ్వు అన్నట్టు ఏంటంటే ఈ ప్రభావాలు చాలా చూపిస్తున్నాయి. చాలా. మొబైల్ ఎలా వచ్చేసిందంటే అవును. వాళ్ళకి ఇంకా గోరు ముద్దలు పెట్టినట్టు అయిపోతుంది ఈ చెడు అంతా. అందులో చూడకూడనివి చూస్తారు. అన్నీ, అవును. అసలు ఎంత ఈ రీల్స్ ప్రభావం, ఇదే చెప్తున్నాను కదా, ఈ సోషల్ మీడియా చాలా ప్రభావితం చేస్తుంది పిల్లలకి. అది చాలా కంట్రోల్లో పెట్టాలి. పేరెంట్స్ అయినా సరే, స్కూల్లో టీచర్స్ ఇవన్నీ నచ్చజెప్పాలి. చెప్పాలంటే పిల్లలు వినాలి. ముందు పేరెంట్సే పిల్లలకి రకరకాల వేషాలు వేసి రీల్స్ చేస్తుంటే అవును, అవును. వాళ్ళు ప్రభావితం అవ్వకపోతే ఏం చేస్తారు చెప్పు? నిజంగా లవ్ అసలు. డైలాగులు పిల్లలకి. అవును. అసలు వాళ్ళ వయసు ఏంటి? మన టైంలో కొంచెం ఏమన్నా ఒక పెద్ద మాట మాట్లాడితే కల్లెర చేస్తే పిల్లలు ఆగిపోయేవారు, ఏంటా ముదురు మాటలు అనేవారు. ఇప్పుడు అదేం లేదు, వీళ్ళే మాట్లాడిస్తున్నారు, వీళ్ళే చేయిస్తున్నారు. గొప్పగా ఫీల్ అయిపోతారు. మా feel పిల్లలు అవుతున్నారు. ఎంత బాగా చెప్తారు, ఎక్స్ప్రెషన్స్ చూడ. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా ఓకే, ఒక విధంగా మెచ్చుకోవాలేమో, కానీ ఓ విధంగా ఏం అర్థం కాదు. అంటే వీళ్ళకి అప్పుడు ఈ
ఈ ఏజ్ లోనే అన్ని తెలిసేలాగా ఇప్పుడు చూడు, చేస్తున్నామా? లేడీస్ కూడా చాలా మంది వైరల్ అయిపోవాలి. ఇప్పుడు మంచిగా నేను పురాణం చెప్పాను అనుకో, ఎవరు నాకు 2 వ్యూలో 3 వ్యూలో వస్తాయి. ఖచ్చితంగా, ఆ? అవును. నేను రోజు ఫిట్నెస్ చెప్పి హెల్త్ టిప్స్ చెప్పి బాగుపడండి బాగుపడండి అని చెప్తే ఎవడు చూస్తాడు? ఎవ్వరు వినరు. అదే నువ్వు ఉమ్. పైన ఇంత కిందనో ఇంత డ్రెస్ వేసుకుని చేసావు అనుకో, ఆ వీడియో రీల్స్ కానీ అవును. ఇంకా నైట్ కి నైట్ వైరల్ అయిపోతావు అవును. నువ్వు. అవును. ఆ? అట్లే ఉంది. ఇవన్నీ చూడకూడనివన్నీ పిల్లలు చూసి పాడవక ఏమవుతారు చెప్పు? ఆ. ఈ సొసైటీలో మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచో మార్పు రాదు, ఫస్ట్ మనలో మార్పు రావాలి. మనలో మార్పు వస్తేనే సొసైటీలో మార్పు వస్తుంది. ఇవన్నీ ప్రేమలు ఇవన్నీ అట్రాక్షనే. అట్రాక్షనే. ఆ ఏజ్ లో అట్రాక్షన్ అనేది కూడా ఏం అర్థం కావట్లేదు. ఆ స్కూల్ ఏజ్ పిల్లలకి వాళ్ళకేమి అట్రాక్షన్ అనేది చెప్పని కూడా ఏం ఇప్పుడు అసలు ఒక అర్థం అమ్మాయిలో ఒక సెకండ్ 3rd 4th స్టాండర్డ్ లో లవ్ అంటున్నావు, ఒక 3rd 4th స్టాండర్డ్ లో ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ పిల్లోడికి ఆ అమ్మాయిలో ఏం నచ్చుద్ది? కాదు. ఏమో మరి. ఆకర్షణకి అదే ఆకర్షణ ఆ అన్నీ కూడా ఏజ్ ఏం కూడా కాదు నచ్చుతుంది? కదా, అది థింకింగ్ కూడా ఉండదు కదా వాళ్ళకి. అంతే కదా. సో ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రభావం అన్నమాట. ఇవన్నీ పిల్లలు పాడైపోవడానికి ఇవన్నీ రీజన్స్. కానీ దీని నుంచి ఏం చెయ్యనీకి లేదా? చేయాలంటే వాళ్ళకి ఏంటి సరైన గైడెన్స్ స్కూల్లో స్ట్రిక్ట్ గా ఉండాలి, పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉండాలి, మంచి గైడెన్స్ లో పిల్లల్ని పెంచగలగాలి, కొంచెం భక్తి మార్గం వైపు తీసుకెళ్ళాలి. నిజంగా. అది ఏం లేదు కదా ఇప్పుడు. చాలా కరువు అయిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు చెప్పేవన్నీ వెతుక్కోవాలన్నమాట. ఇప్పుడు వేదాలు పురాణాలు చెప్తే ఎవరు వింటారు? అక్కడి నుంచి లేసి వెళ్ళిపోతారు పిల్లకాయలు. అసలు అవును. అంతే, అక్కడ కూర్చుంటారా? అది. అసలు చూడరు. వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళకి ఇష్టం చదువు కాకుండా ఇంకా వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ ఏమి డాన్సా లేకపోతే డ్రాయింగా, వాళ్ళ మైండ్ని కొంచెము ఇలాంటి వైపు ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో పెట్టగలగాలి. వాళ్ళకి ఏమి ఇష్టము? సంగీతమా? ఇప్పుడు ఎప్పుడైతే సంగీతము డాన్స్ ఇలాంటివి నేర్చుకుంటున్నారో ఇలాంటి కొంచెం పక్కకి వెళ్ళిపోతాయి. వాళ్ళకి మైండ్ చాలా రిఫ్రెష్ గా ఉంటది. డైవర్షన్ అందులోనూ ఈ క్లాసికల్ డాన్స్, ఈ సంగీతం ఇలాంటివన్నీ కూడా కొంచెం డివైన్ కి సంబంధించినవి. సో పిల్లల్లో మంచిగా మైండ్ ఎదగాలి అనుకుంటే ఇలాంటి యాక్టివిటీస్ నేర్పించాలి. స్పోర్ట్స్ కానీ ఈ సంగీతము డాన్స్ ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే చదువుతో పాటు సో అటువైపు ఫోకస్ వెళ్ళకుండా కొంచెం మంచి పద్ధతిలో పిల్లలు ఎదుగుతారనేది నా చిన్న ఆశ. నిజమే. ఇంకోటి ఏంటంటే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అంతే. నేర్చుకుంటారు ఈ పిల్లలు కదా. వాడు అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే ఈడు స్టార్ట్ ఊరికినే అక్కడేమీ ఉండదు, ఉంటది 3rd 4th స్టాండర్డ్ లోని. ఇంట్లో పేరెంట్స్ తెలిస్తే ఎరగొడతారు, స్కూల్లో టీచర్ తెలిస్తే ఎరగొడతారు. అవునా కదా? నిజమే మరి. పిల్లల మైండ్ సెట్ ని ఒక క్రమ పద్ధతిలోకి తీసుకెళ్ళాలి అంటే ఇలాంటి మోటివేషన్ చేస్తూ వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళని తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్తే కొంతవరకు వాళ్ళని కాపాడడం. రైట్. ఏంటంటే ఇంకొకటి మామూలుగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లవ్ చేస్తున్న వాళ్ళ లవ్లే నిలబడటం లేదు. అదే చెప్తున్నాను దిక్కు నేను. లేదు. నిజంగా. అసలు అలాంటి అసలు పేరెంట్స్ కి ఇప్పుడు పిల్లల్ని పెంచడం అనేది ఒక టాస్క్. అసలు నిజంగా టఫ్ టాస్క్ ఏంటంటే పిల్లల్ని పెంచడమే. నిజం. చాలా కష్టంగా ఉంది. వాళ్ళు నేను అసలు అంటూ ఉంటాను, మీరు ఇప్పుడు కాదు మీ పిల్లలు వచ్చిన తర్వాత మీరు ఎంత బాగా పెంచుతారో మేము చూస్తామని. అలా అనిపించేస్తుంది నిజంగా చెప్పాలంటే. అంతే కదా. నిజమే కదా. ఏదన్నా కంట్రోల్లో పెడదామంటే కోపం వస్తుంది, ఏదన్నా మాట అంటే కోపం వస్తుంది. ప్రతిదానికి ఇరిటేట్ అయిపోతారు పిల్లలకి. చెప్తే ఇరిటేట్ అయిపోతారు. ఒకసారి చెప్పనీకి అవకాశం ఇయ్యరు మనకి. ఏదో సినిమాలో బ్రహ్మానందం సగమే వింటాను, సగం వినడానికి నాకు విసుగంటాడు. అలాగా మన వాళ్ళు పావు వినడానికి కూడా విసుగే. మంచి అసలు చెప్పకూడదు. అస్సలు మంచి చెప్పకూడదు. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావని మనల్నే అవును మనల్నే క్వశ్చన్ చేస్తారు. పోనీ ఇంకోటి ఏంటంటే పిల్లలు కొందరు ఇళ్లలో ఇలా చెప్పుకున్న ఆ అమ్మాయికి ఏమైతే కొందరు జోవెల్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు తెలిసి ఇందులో ఏముంటది. బట్ అది నిజంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇదంతా చిన్నపిల్లల్ని మనం ఇలా మోటివేట్ చేసి వాళ్ళ మైండ్ డైవర్షన్ చేసి వాళ్ళని ఒక పద్ధతిలో తీసుకెళ్లి వాళ్ళలో మార్పు తీసుకురావచ్చు. కానీ మెచ్యూరిటీ వచ్చిన పిల్లలు ఎదురు తిరుగుతున్నారు. ఒక 23, 24 మాట వినరు. తర్వాత ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారు. అసలు మీ సుమన్ టీవీలోనే ప్రోగ్రాంలు అందమైన జీవితం అని ఇవి బోల్డ్ ప్రోగ్రాంలు ఎంత మంది వచ్చి కూర్చుని వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. నిజంగా ప్రపంచంలో ఎంత మంది సఫర్ అవుతున్నారా అని అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ రాంగ్ డెసిషన్స్. కరెక్ట్. అంతే కదా. దేనికి ఆకర్షణ అవుతున్నారు? వాళ్ళ అబ్బాయి అందంగా ఉండి ఆకర్షణ అవుతున్నారా, లేకపోతే వాడు డబ్బున్నవాడా, వాడి హైకా? కొన్ని ఏం లేకపోయినా కూడా అమ్మాయిలు అట్రాక్ట్ అయిపోతుంది. ఏంటో ఆ పిచ్చితనం వాళ్ళకి చివరికి ఎంతవరకు తీసుకొస్తుంది విడిపోవడం.
Life పిల్లలు అంతా పుట్టాక పోయింది. కొంతమంది విడిపోతున్నారు, అవును. అనాథలు అయిపోతున్నారు పిల్లలు, కొంతమంది అవును. పేరెంట్స్ లేకుండా అనాథలు అయిపోతున్నారు పిల్లలు. అవును. అనాథాశ్రమంలో ఎంతమందిని చూస్తున్నాము. Correct. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ పిల్లల్ని పుట్టిన తర్వాత వదిలేసే వాళ్ళు కొంతమంది. ఉన్నారు. అవును. ఇవన్నీ చూస్తున్నాం సొసైటీలో. ఈ అన్నిట్లోనూ మార్పు రావాలి. ప్రేమ అనేది చాలా పవిత్రమైంది. ఆ లవ్ అనేది చాలా పవిత్రమైంది. అది నిజం. డివైన్, అసలు దేవుడితో సమానం. ఉమ్. అలాగా ఉంటేనే, అలాగ ఉండగలిగితేనే ప్రేమించండి, పెళ్లి నిజం. చేసుకోండి. ఇరు పెద్దల్ని ఒప్పించి అవును. పెళ్లి చేసుకుంటే కనీసం మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు Correct. ముందుంటారు. ఇటు గాని అటు గాని ఆదుకుంటారు. మీరు ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకుని విడిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకునే కన్నా మీరు పద్ధతిగా లవ్ చేయండి. లవ్ అనేది ఒక మంచిగా పవిత్రంగా నిజంగా భావించండి. ఒక ఏజ్ మెచ్యూరిటీ తెచ్చుకొని మంచిగా లైఫ్ లో సెట్ అయిపోయి పోయి పెళ్లి చేసుకుంటే చే- ఎంత హ్యాపీగా అవును. ఉండొచ్చు. చేసుకున్న ఏదో లైఫ్ లో సెట్ కాకముందే కొందరు పెళ్లి చేసేసుకుంటారు చిన్న ఆ, ఏజ్ లో. అవును. ఇంకా డబ్బు కోసం అష్ట కష్టాలు పడతారు, అసలు అక్కడ వాళ్ళు గొడవలు కరెక్ట్ అవుతాయి. ఏజ్ వచ్చేసరికి విడిపోతున్నారు. విడిపోతారు. అదే ఆ, అంతే ఆ mature- కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి విడిపోతున్నారు. అందుకే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత ప్రేమ అనేది చాలా స్వచ్ఛంగా, నిజం. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తామో ప్రేమను అలా చూసుకుని ఇరుపక్కల పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకుని నిజంగా. పెళ్లి చేసుకుంటే అది కలకాలం నిలుస్తుంది. నిజమే. నిజంగా అంత జెన్యున్ గా లవ్ చేసినప్పుడు వాళ్ళు చక్కగా సెట్ అయిపోయిన తర్వాత పెళ్లిళ్ళు అవును. చేసుకుంటే బెటర్. కొందరు అవును. ఏంటంటే నిజంగా చాలా కష్టాలు పడుతూ ఉంటారు. చాలా డబ్బు కష్టాలు లేక. పడతారు. అవును. ఏదో ఇంకా పెళ్లి చేసేసుకోవాలి, ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తారని ఈ అబ్బాయి ఈ పిల్లగాడు కూడా పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ ఈ పిల్లగాడు లైఫ్ లో సెట్ అయ్యిండడు, అవును. ఇక్కడ ఈ అమ్మాయిని తెచ్చుకుంటాడు, బరువు బాధ్యతలు ఎక్కువైపోతాయి, గొడవలు గొడవలు అంతా సెట్ అంతే. అయిపోక విడిపోవడం. అవును. సూపర్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.